ఎంత ఎంత అనుకున్నాం 38. ఇందులో నుంచి బెల్ట్ 6 ఇంచెస్ తీసేస్తున్నాం. ఎంత వస్తుంది? 32. కింద 2.5, పైన ½ ఇంచ్, మొత్తం ఎంత? 35 ఇంచెస్. చూడండి, ఇంకొక చిన్న పార్ట్ మనకేంది సల్వార్ అంటే ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా పెద్దగా వస్తుంది లెగ్. ఇప్పుడు ఇలా చిన్న పార్ట్ ఏది? లెగ్. ఈ లెగ్ను ఏం చేస్తామంటే ఫోల్డింగ్, ఒక సైడ్ ఫోల్డ్ ఉంటుంది చూడండి మనకి ఆటోమేటిక్గా. ఒక ఫోల్డ్ మన వైపు వేసుకుంటాం, ఇంకో ఫోల్డ్ ఉంటుంది కదా. ఇది ఏదైతే చిన్న పార్ట్ వస్తుందో ఈ ఫోల్డింగ్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఎక్కడైతే వెడల్పు వస్తుందో అది ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమైందంటే నీకు ఇక్కడ చిన్నగా ఉండడం వల్ల ఈ మడత మీద ఫ్యాబ్రిక్ మిగులుతుంది. మనకి ఫ్యాబ్రిక్ మిగలడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ పెట్టి ఇక్కడ లెగ్ తీస్తే ఏమైతే ఈ సింగిల్ పీసెస్ నువ్వు బెల్ట్ తీయాలంటే అన్ని ఇంకా అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. మనం కొంచెం తీసేటప్పుడు ఆలోచించి తీస్తే ఫ్యాబ్రిక్ మిగులుతుంది, చూసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే స్ట్రైట్గా లైన్ చేసేసుకున్నాం. అప్పుడు మనకి 35 ఇంచెస్ లెంత్. ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇటే తీసుకోవాలి లెంత్. చూడండి, ఓపెన్ సైడ్ నుంచి ఇక్కడ సైడ్కి లెంత్ తీసుకోవాలి, ఈ నుంచి తీసుకోవద్దు. మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ మడత సైడ్ ఓపెన్ చేసి ఇది 3 ఇంచ్ 3.5 మిగిలింది అనుకో, ఇది 6.5 ఓపెన్ చేసి కూడా ఏదైనా కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రతి ఫ్యాబ్రిక్ మిగిలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కింద బాటం ఎంత అనుకున్నా 2.5కి ఇంకొక లైన్ లోపలికే, బయటకు పోవద్దు, లెంత్ ఎక్కువ అవుతుంది. మరి కలుపుకున్నాం కనుక అంతా ఇంక్లూడ్ ఇలా. ఇప్పుడు మనకి హిప్ 45/4 చేస్తే ఎంత వస్తుంది? 45 అంటే 11 1/4 పావు వస్తుంది. 11 పావు అంటే దానికి 10 ఇంచెస్ ఎక్స్ట్రా కలపండి. ఎంత? 21.5. ఇప్పుడు మనం ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నాం, మనకు వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఫ్యాబ్రిక్. మనకి ఇంత మించి ఎక్కువ 25 ఈ ఫ్యాబ్రిక్ అంత మించి రాదు. లాస్ట్ 21 22 వస్తుంది పన్నా. 42 యాడ్ పన్నా, 36 యాడ్ పన్నా అని లెక్కిస్తాడు ఈ వెడల్పు. కాబట్టి మనకి ఇది ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు, మిగతాదంతా కుచ్చుల కోసం. లేదు తక్కువ వచ్చింది, ఇలా 20 వచ్చింది అనుకోండి, 20 పెట్టేసుకోండి. ఇది ఎంత ఉంటే అంత పెట్టుకోవాల్సింది ఫ్యాబ్రిక్. ఒకవేళ తనకు ఇప్పుడు ఉంది, మహేశ్వర్ ఉంది, తనకు చాలా సన్నగా ఉంది, ఎంత వస్తుంది? తనకి 8 ఇంచెస్ వస్తుంది హిప్. 8 అనుకో, 8కి ఎంత? 16 ఇంచెస్. 16 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు 2 ప్లీట్స్ ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 18 పెట్టుకోవచ్చు, తన ఇష్టాన్ని బట్టి. తనకైతే ఫ్యాబ్రిక్ మిగులుతుంది. ఒకవేళ ఎక్కువ హిప్ ఉన్నప్పుడు మాత్రం ఎంత వస్తే అంతే పెట్టేసుకోవాల్సింది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఉండదు కనుక. ఇప్పుడు మనకెంత? 21.5 పెట్టేసుకున్నాం. ఇక్కడ మొత్తం చివరి వరకు తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు క్రాచ్ లెంత్ రావాలి. ఇప్పుడు హిప్ 45/3 చేయండి, ఎంత వస్తుంది? 15 అలా వస్తుంది. 15 వస్తే అలాగే -6 ఇంచెస్ తీయండి. క్రాచ్ లెంత్ 9 ఇంచెస్. 9కి పైన ½ ఇంచు, కింద ½ ఇంచు, మొత్తం ఎంత? 10 ఇంచెస్. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి క్రాచ్ లెంత్ 10 ఇంచెస్. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు కరువు షేప్గా ఇలా తీసేసుకోవాలి ఈ చివరి వరకు. ఇప్పుడు మనకి లెగ్ ఏం పెడుతుందా? 12. బయట వచ్చేస్తే 6 ప్లస్ 2 ఇంచెస్ కలిపినాం, ఎంత? 8. కింద ఇలా మార్క్ చేసుకోవాలి 8.5 క్రాస్గా. ఈ 8 తీసుకుంటే 8.5 తీసేసుకోండి. ఇప్పుడు హిప్ కట్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్ కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకుంటే ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, బాటం ఇక్కడ లెగ్, అక్కడ హిప్ పార్ట్. ఓపెన్ సైడ్ హిప్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డ్రెస్ అనుకోండి ఇలా వస్తుంది. కింద మనకి ఏది ఎక్కువ ఉంది? ఇది ఎక్కువ ఉంది. చిన్నగా ఏది ఉంది? షోల్డర్ అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ టాప్ అదే నెక్ విడ్త్ తీసుకోవాలి. కింద హిప్ విడ్త్ ఇక్కడ తీసుకోవాలి. సేమ్ లెంత్ మాత్రం ఇదే విధంగా. ఒకవేళ మీకు 35 ఉంది అనుకోండి, లెంత్ ఇంతవరకు వచ్చింది అంటే ఈ పైన వదిలేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎట్లా వదిలేసినామో అలా వదిలేస్తే మీకు ఇక్కడ హ్యాండ్స్ పెద్దగా వచ్చేస్తాయి. ఈ ప్లేస్లో కొంచెం ఒకవేళ ఈ నుంచి పెట్టుకుంటే ఏమైందంటే కింద కట్ పీసెస్ లెక్క మిగిలిపోతుంది 4 ఇంచెస్. ఇక్కడ నీకు హ్యాండ్కి ఈజీగా టచ్ అవుతుంది కనుక ఎప్పుడైనా
ఫ్యాబ్రిక్ ఎట్లా మిగులుతుందని ఆలోచించి కట్ చేయాలి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 6 మైనస్ తీస్తే లెంత్లో నుంచి 6 ఇంచెస్ మైనస్, ఎందుకంటే బెల్ట్ తీసుకుంటాం కనుక. కాబట్టి 6 తీసేసి మళ్ళీ 3 ఇంచెస్ యాడ్ చేస్తాం. పైన 1/2 ఇంచు, కింద ఫోల్డింగ్ 2.5. కాబట్టి మనకు మొత్తం ఎంత అయిపోయింది? 35 అయింది. 35 మార్క్ చేసుకున్నాం. అది కూడా ఓపెన్ సైడ్ నుంచి ఏమో హిప్, కింద లెగ్. ఇదేమో క్రాచ్ లెంత్ 45. హిప్ని 3 భాగాలు చేయాలి. ఎంత వస్తే దాన్ని అంత తీసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది. 15లోకి వెళ్ళి -6 తీసేయాలి, ఎందుకంటే బిల్ట్కి కూడా యాడ్ అవుతుంది కనుక. 6 తీసేసి ఎంత వస్తుంది? 9 ఇంచెస్. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు, 10 ఇంచెస్ అక్కడ పెట్టేసుకున్నాం క్రాచ్ లెంత్. తర్వాత కింద లెగ్ హింబిడ్త్ 8, 8.5. హిప్ కర్స్ వెళ్తాం, కరువు షేప్ తీసుకోవాలి. ఇది చాలా ఫ్రీగా ఉంటుంది ప్యాంటు. చూడడానికి బాగుండదు అని చెప్పేసి అనుకుంటారు, కానీ దీంతో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యాంటు. యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నుంచి మనకి ఇక్కడ క్రాస్గా ఫ్యాబ్రిక్ని కదలొద్దు, మనం తిరగాల్సి వస్తుందని చెప్పేసి ఇలా. ఇప్పుడు ఇక్కడ నాచెస్ కంపల్సరీ ఫోల్డింగ్కి పీజింగ్ వేస్తాం కనుక ఇక్కడ ఫోల్డింగ్. మనకి ఇక్కడ నుంచి ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్లీట్స్ కోసం, కుచ్చుల కోసం తీసుకున్నాం కనుక 10 ఇంచెస్ దగ్గర నాచ్ కంపల్సరీ. ఇది పెట్టకపోతే ప్లీట్స్ మాత్రం రాంగ్ అవుతాయి. ఒక సైడ్ ఎక్కువైతే ఒక సైడ్ తక్కువైతే. ఇప్పుడు ఇలా నాచ్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు కింది పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ తీసుకున్నాం. ఈ పార్ట్ చూసారు మనకి ఫోల్డ్ మీద తీసుకున్నాం కదా, ఈ పార్ట్లో బెల్ట్ వచ్చేస్తుంది. మరత మన వైపు పెట్టేసుకొని ఇలా గేర్ లైన్ ఉందనుకోండి, ఫోల్డింగ్ ఒకటేసారి డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకోండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, మళ్ళీ పైన కుట్టుకోవాలంటే మలిచి కుట్టుకోవాలంటే. హిప్పుని /4 చేసి ఎంత వస్తుంది? 11 1/4 వస్తుంది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేయండి. 11 1/4 14. 1 2 3 14 1/4 1/4 ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి. ఎందుకోసం అంటే ఈ రెండు జాయిన్ చేసిన మతుకు ఎక్కువ కనుక. 14 1/4 రెడీ. మనకి వెడల్పు ఒక 1/2 ఇంచు సీమ్ ఎలన్స్ కుట్ల కోసం జాయిన్ చేస్తాం కనుక. మొత్తం ఎంత అయింది? 15 అంటే పావు తక్కువ 15 మినిట్స్. 15 ఇంచెస్ 15 ఇంచులకు కొంచెం పావు తక్కువ తీసుకుందాం. 15 వచ్చిందా? కొంచెం ఇప్పుడు లెంత్ 6, పైన 1.5 ఫోల్డింగ్ ప్లస్ 1/2 ఇంచ్ కింద మొత్తం ఎంత అయింది? 8 ఇంచెస్ లెంత్. బెల్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. మినిమం వేరే ప్యాంట్ మేడం ఒకసారి చెప్పండి మేడం. ఇదేమో విడత వచ్చేసి హిప్పుని /4 చేసాం. వచ్చిన దానికి 3 ఇంచెస్ యాడ్ చేసాం. ఎంత వచ్చింది మనకి? 11 1/4 వచ్చింది. 3 ఇంచెస్ యాడ్ చేస్తే 14 1/4 ప్లస్ ఇది 2 అతుకులు అంటే ఫోల్డ్ మీద ఇంకో అతుకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఒక జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సిమిలర్. మొత్తం 14 3/4 తీసుకున్నాం. ఇది వచ్చేసి బెల్ట్ అంతా 6. ఇది ఫోల్డ్ చేసి ఇలా డోర్ ఎక్కియాలి కనుక 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం. ప్లస్ 1/2 ఇంచు ఇక్కడ కింద బాడీ కింద లెగ్ పార్ట్ జాయిన్ చేస్తాం కనుక దానికి ఒక 1/2 ఇంచ్. ఇది మొత్తం 8 అయింది. లెంత్ వచ్చేసి ఇలా, విడ్త్ వచ్చేసి 14 3/4 వచ్చింది.
ఇలా గేర్ లైన్ లేదనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా మలిచి కుట్టినాక మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. అది లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం తీసుకుంటే కంపల్సరీ అందరికీ గేర్ లైన్ వస్తుంది. మేముందే ఖర్చులో ఇక్కడ అందరు గజ్జాలు రేపు అందరు తెచ్చుకోండి, మెటీరియల్ అందరు తెచ్చుకోండి. అందరు ఒకరి మీద కట్ చేస్తాం. కటింగ్ వేసి స్టిచ్చింగ్.